ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. కీర్తనల గ్రంథం 103వ సంకీర్తన 6వ వచనం. ఈ వాక్యము దేవుడు న్యాయమును, న్యాయబద్ధతను స్థాపించే ధర్మశీలుడని తెలియజేస్తుంది. అన్యాయానికి గురైన వారికి ఆయన ఎప్పుడూ కూడా న్యాయం చేస్తాడు. ఎవరైతే బాధ పడుతున్నారో బాధపడిన వారి తరపున యెహోవా నిలబడతాడు. దేవుడు నీ కోసం పోరాడతాడు, నీ పక్షాన నిలబడతాడు, నీకు న్యాయం తీరుస్తాడు, నీ జీవితం మీద తన యొక్క నీతిని ప్రకాశింపజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న వాగ్దానం, నీకు జరిగినటువంటి అన్యాయాన్ని నేను సరిచేస్తాను, నేను నీకు న్యాయం చేస్తాను, నీకోసం నేను న్యాయం చేయడానికి ఎవరు వచ్చినా రాకపోయినా నేను ముందుకు వస్తాను అని ప్రభువు చెబుతున్నాడు. నేను నీతిగా జీవించాను, నేను బాధించబడ్డాను, నాకు ఎక్కడ న్యాయం దొరకలేదని ఎవరైనా బాధపడుతున్నారేమో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నీవు నీతిగా జీవిస్తే, బాధించబడితే నేను న్యాయం తీరుస్తాను. నేను ఒక ఆయన ఉన్నాను అన్నాడు. ఆయన న్యాయవంతుడు, సర్వోన్నతుడు. ఆయన అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు. ఎవరి వలనైనా మనకు అన్యాయం జరిగినా ఆయన మనకు న్యాయం తీరుస్తాడు. అటు కృప దేవుడు మనందరికి ఇచ్చి న్యాయం తీర్చి మనం నడిపించును గాక. కొద్దిమంది దేవుడు మనకులో ఫలించును గాక. ఆమె తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, మీ కొందనాలు. రాత్రంతా కాచారు, జ్ఞాపకం చేసుకున్నారు. మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, భాగ్యం మా అందరికీ దయచేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నాయన, వాక్య వెలుగులో మమ్మల్ని దర్శించండి, మాతో మీరు మాట్లాడారు, మమ్మల్ని బలపరిచిందో మీ స్తోత్రాలు. మాకు న్యాయం తీరుస్తానన్నారు. ఎవరికైతే అన్యాయం జరిగిందని వీళ్ళు బాధపడతా ఉన్నారు, దేవుడు న్యాయం చేయాలి అని ఎదురు చూస్తున్నారు, వారందరికీ న్యాయము తీర్చమని ప్రభు ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తాం. దినాలు, వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలో ఉన్న ప్రతి అవసరతను పేరు పేరున మీ చేతులకి అప్పగిస్తాం. ఏదైనా దీవులతో మమ్మలను, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని మీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.